రోజు డే 3. ఇప్పుడు మనము పైన్ ఫారెస్ట్కి వచ్చాము. దీనిలో పైన్ ట్రీస్ వాటి గురించి ఉంటాయి. సో ముందైతే టికెట్ తీసుకొని వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఎపిసోడ్లో మీకు చూపించబోయేవన్నీ కూడా మన చిన్నప్పటి నుంచి చాలా సినిమాల్లో చూసిన ప్లేసెసే. ప్రతి ప్లేస్ చూస్తుంటే ఏదో సినిమా చూస్తున్నామే, ఈ సీన్ ఇక్కడే జరిగింది కదా, ఆ సీన్ ఇక్కడే జరిగింది కదా అని మనకి గుర్తొస్తూ ఉంటుంది. ఈ పైన్ ఫారెస్ట్ చూసారా? స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక అమ్మాయిని సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. అది ఈ ఫారెస్ట్ లాగే ఉందా మీకు? అలాగే ఇంకా పాత సినిమాలు, చిరంజీవి సినిమాల్లో, శోభన్ బాబు సినిమాలు, ఇలా చాలా సినిమాల్లో యూజ్ చేశారు. ప్లేస్ అయితే సూపర్గా ఉంది. అసలు మనం కూడా ఏదో సినిమా లొకేషన్కి వెళ్ళినట్టే ఉంది. ఫొటోస్ దిగడానికైతే బోల్డ్ లొకేషన్స్. అదిగో చూసారా, మా ఆంధ్ర అమ్మాయిలు ఆల్రెడీ స్టిల్స్ ఇస్తున్నారు ఫోటోలు దిగడానికి. ప్లేస్ చూడటానికి 1/2 అవర్ పడితే వీళ్ళ ఫోటోలు దిగి ఫోటోలన్నీ తీసుకొని బయటకు వెళ్ళేసరికి 2.5 hours పట్టింది. చాలా చలిగా ఉంది, అయినా కానీ ఎక్కడా తగ్గలేదు. కావాల్సిన స్టిల్స్ అన్నీ దిగారు. లాస్ట్లో మా సెకండ్ ఆంధ్ర అమ్మాయి ఆద్య అయితే హార్స్ రైడింగ్ ఖచ్చితంగా కావాలని చెప్పి పట్టుబట్టి 1/2 hour వెయిట్ చేసి మరి హార్స్ రైడింగ్ చేస్తే కానీ అక్కడి నుంచి రాలా. నెక్స్ట్ మీకు చూపించబోయేది ఊటీలో ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్, అదే బోటింగ్. ఇదే బోటింగ్ లొకేషన్లో ఖచ్చితంగా మీలో చాలామంది పేరెంట్స్ కూడా హనీమూన్కి వెళ్ళుంటారు అండ్ ఈ బోటింగ్ చేసే ఉండుంటారు. వాళ్ళకు కూడా చూపించండి, వాళ్ళకి వాళ్ళ హనీమూన్ స్వీట్ మెమరీస్ కంపల్సరీ గుర్తొస్తాయి. బోటింగ్ పార్క్లోకి ఎంట్రీ అయితే ఓన్లీ 10 rupees. బట్ లోపలికి వచ్చిన తర్వాత మనం ఏ టైప్ ఆఫ్ బోటింగ్ సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఇక్కడ పెడల్ బోట్, నెక్స్ట్ పాత కాలంలాగా కర్రలతో నడిపే బోటు, స్టీమ్ బోటు, 2-seater బోట్, 4-seater బోట్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మేమైతే 4-seater పెడల్ బోట్ తీసుకున్నాము. ఇక్కడ బోటింగ్కి వెళ్ళాలంటే లైఫ్ జాకెట్స్ కంపల్సరీ. అయితే ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ ఫీచర్ ఏంటంటే పెద్దవాళ్ళతో పాటు పిల్లలకు కూడా వాళ్ళ సైజ్ లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. ఆ లైఫ్ జాకెట్స్లో మా బుడ్డి ఆంధ్ర అమ్మాయిలను ఎలా ఉన్నారో చూసారా? రోబోట్స్ లాగా ఉన్నారు కదా. నేను వాళ్ళ మమ్మీ కష్టపడి బోటింగ్ చేస్తుంటే మా పెద్ద బ్యూటీ చూడండి హ్యాపీగా రిలాక్స్డ్గా బాత్టబ్లో పడుకున్నట్టు రెస్ట్ తీసుకుంటుంది. కూల్ బ్రీజ్లో మార్నింగ్ నుంచి ఎన్నో ప్లేసెస్ చూసి ఒళ్ళంతా అలసిపోయి అలా చల్లటి గాలికి బోటింగ్ చేస్తుంటే చాలా ప్లెజెంట్గా ఉంది. పక్కన వచ్చే బోట్స్ని ఎక్కడ గుద్దుతామా అని భలే భయం వేసింది. సేమ్ బంపింగ్ కార్స్ ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది. అప్పటికి ఎంత ట్రై చేసినా ఒకళ్ళనో ఇద్దరినో గుద్దేశాం. యాక్చువల్లీ మనట్లో చాలామంది ఊటీ అంటే మంచి సమ్మర్లో మే నెలలో వెళ్తాం. కానీ అక్కడ మాకు డ్రైవర్స్ అండ్ టూరిస్ట్ ప్లేసెస్లో జనాలు చెప్పింది ఏంటంటే మే నెలలో వెళ్తే అసలు ఎంజాయ్ చేయలేమంట, ఫుల్ రష్ ఉంటుందంట. లక్కీగా మేము ఫిబ్రవరిలో వెళ్ళాం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాం. మరిన్ని ప్లేసెస్ కోసం మా నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి.